ఓకేనా ఫ్రెండ్స్, ఇంతకుముందు చూశారు కదా ఇది మన ప్రైవేట్ అనేది ఎలా కనెక్ట్ చేస్తున్నాము అనే దాని గురించి మీకు క్లియర్గా ఇంతకుముందు తెలుసుకున్నారు కదా. ఇప్పుడేం చేస్తామంటే వర్క్ ఎలా స్టార్ట్ చేయాలి దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుంటారు మీరు క్లియర్గా. వర్క్ స్టార్ట్ చేయడానికి ముందు ఏం చేస్తామంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేయాలి. మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ యూఆర్ఎల్ లింక్లో వచ్చేసి మనం మా వెబ్సైట్ టైప్ చేయాలి. మన వెబ్సైట్ వచ్చేసి www.bitcoinget.com www.bitcoinget.com అని కొట్టేసి ఎంటర్ క్లిక్ చేయగానే మన వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఇలా వచ్చేసింది అనమాట మన వెబ్సైట్. మనకు కంపెనీ వాళ్ళు కొన్ని లింక్స్ పంపిస్తారు. ఆ లింక్ని ఇక్కడ కాపీ చేస్తేనే మనకు వర్క్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ లింక్స్ ఎలా ఉంటాయంటే ఇగో ఇక్కడ ఉన్నాయి కదా, ఇలా పంపిస్తారు వాళ్ళ లింక్స్ మనకు ఎక్సెల్ షీట్లో. ఆ ఎక్సెల్ షీట్లో ఇలా పంపించినప్పుడు లింక్స్ మనం ఇందులో నుంచి ఏదైనా ఒకటి తీసుకొని మనం వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నట్టే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి 13ది కాపీ చేసుకుంటున్నాను. ఓకేనా, 13 కాపీ చేసుకొని ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసేస్తున్నాను అన్నమాట. ఇక్కడ కాపీ చేస్తున్నాను, ఇక్కడ కాపీ చేసి ఎంటర్ క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు వర్క్ ఓపెన్ అవుతుంది అన్నమాట. మన వర్క్ ఇలా మన వర్క్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ వెల్కమ్ టు ద క్రౌడ్ ఫ్లోర్ అనిపిస్తుంది కదా, ఇది క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఇక్కడ ఉంది కదా 13 సెకండ్స్ గూగుల్ సెర్చ్ అని చెప్పేసి దీని కాడికి ఇలా మౌస్ తీసుకెళ్ళి ఇలా రైట్ బటన్ క్లిక్ చేసి ఓపెన్ న్యూ లింక్ న్యూ ట్యాబ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఓకేనా, ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఒకసారి దీంట్లోకి వెళ్ళి ఇలా ఒకసారి కిందికి మీదకి సెర్చ్ చేయాలి. చేసిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ పెట్టామంటే మనకు వర్క్ ఓపెన్ అవుతుంది. వర్క్ ఉంటే వర్కింగ్ అన్న టాస్క్ అని వస్తుంది, వర్క్ లేకపోతే దేర్ ఇస్ నో వర్క్ అని వస్తుంది టాస్క్లలో. సేమ్ మన వర్క్ వచ్చేసి సేమ్ ఇంతే ఉంటుంది మన వర్క్. ఇలా వచ్చింది కాబట్టి ఇది క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి 30 సెకండ్స్ గూగుల్ సెర్చ్ ఉంది కదా, ఈ టాస్క్ ఎలా చేయాలంటే ఇప్పుడు ఎలా చేస్తున్నాడో సేమ్ అలాగా చేయాలి. ఈ టాస్క్ కంపల్సరీ మీరు కూడా ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో క్లిక్ చేసి పేస్ట్ ఇట్ హెయిర్ ఉంది కదా, ఇక్కడ ఈ బాక్స్లో క్లిక్ చేసి సంథింగ్ ఏదైనా టైప్ చేయాలన్నమాట. టైప్ చేసేసి కిందికి రావాలి కొద్దిగా. ఇలా కిందికి వచ్చామనుకోండి, సబ్మిట్ అండ్ కంటిన్యూ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయడం ద్వారా ఇలా 1 టాస్క్ చేసి కంప్లీట్ అవుతుంది అనమాట. ఇలా టాస్క్ కంప్లీట్ కాగానే ఏమవుతుంది, మనకి 8 కాయిన్స్ మనకు వచ్చినట్టు అనమాట. మనం చేసిన వరకు 8 కాయిన్స్, ఇది మనకు వచ్చింది 8 కాయిన్స్ వచ్చినాయి అనమాట. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ టాస్క్ కాబట్టి ఇది చేస్తే మనం ఇక్కడ ఉంది కదా టాస్క్ లిస్టింగ్ పేజ్ అని, ఇది ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు టోటల్గా ఎంత వర్క్ ఉందో అంత వర్క్ వచ్చేస్తుంది. అందులో మళ్ళీ ఒకసారి క్లిక్ చేయాలి 1 by 1. ఫస్ట్లో ఓపెన్ చేసినాం కాబట్టి సెకండ్ది ఓపెన్ ద న్యూ ట్యాబ్, ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్, ఇలా క్లిక్ చేయాలి 1 by 1. వర్క్ ఉంటే వర్క్ వస్తుంది, వర్క్ లేదు కాబట్టి యూ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ యువర్ వర్క్ అని వచ్చింది కాబట్టి క్లోజ్ చేసేది. ఇది కూడా సేమ్, యూ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ యువర్ వర్క్ వచ్చింది కాబట్టి క్లోజ్ చేసేది. సింపుల్గా వర్క్ ఉంటే వర్క్ వచ్చేస్తుంది. ఇలా 8 కాయిన్స్ చేయొచ్చు, 96 కాయిన్స్ చేయొచ్చు, 80 కాయిన్స్ చేయొచ్చు, 64 కాయిన్స్ కూడా చేయొచ్చు అనమాట. ఇంకోటి ఇక్కడ 8 కాయిన్స్ ఉంది కదా, ఇది చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా క్లిక్ చేయాలి రైట్ బటన్, ఓపెన్ న్యూ ట్యాబ్, ఇలా ఓపెన్ అయింది కదా. ఇది ఎలా చేయాలంటే చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మీకు క్లియర్గా, ఇన్స్ట్రక్షన్స్ చూసి కూడా చేయొచ్చు మీరు వరకు. ఓకేనా, ఒకసారి కిందికి రావాలి, ఇలా క్లిక్ చేసి కిందికి వచ్చినామంటే ఇక్కడ ఉంది కదా వాట్ ఈజ్ పొజిషన్ అని చెప్పేసి, ఇక్కడ వచ్చి 1 నుంచి 9 వరకు ఏదన్నా మీకు రోమన్కి తీసుకోవాలి. 1 నుంచి 9 వరకు నేను 3 ఇచ్చినాను. ప్లస్ ఇక్కడ వచ్చేసి వాట్ ఆర్ ద టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ డిస్క్రిప్షన్ సంథింగ్ ఏదైనా టైప్ చేయండి మీరు. ఇక్కడ ఇలా టైప్ చేయాలి. ఇంకా కిందికి వస్తే ఇది డిస్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఎస్ ఇట్ ఈస్ ఏ గుడ్, నో ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ దేర్ ఏ గుడ్ అని ఉంది కదా, ఇందులో వచ్చేసి ఫస్ట్ తీసుకోవాలి ఇట్ ఈస్ ఏ గుడ్ అని. ఎస్ ఇట్ ఈస్ ఏ గుడ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ బాక్స్లో వచ్చేసి ఇలా టైప్ చేస్తామంటే ఇది ఉంది కదా, కొద్దిగా లైన్ సెలెక్ట్ చేసుకోవాలి. మిడిల్లో ఒక కొద్దిగా లైన్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ పట్టుకొని CUFV అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేస్తుంది.
ఆన్సర్ వచ్చేసి హిడెన్ వాల్యూ తర్వాత టైప్ ఉంటుందా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది కదా, దీని తర్వాత ఉన్న తీసుకోవాలి. టైప్ హిడెన్ వాల్యూ ఉంది కదా, దీని తర్వాత ఈ బ్రాకెట్లో ఉంది కదా, ఇది మాత్రమే మనం కాపీ చేసుకోవాలి. ఇదే దీని ఆన్సర్ అన్నమాట. ఇది కాపీ చేసుకోవాలి, ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సింపుల్. ఇక్కడ పేస్ట్ చేసినాం అనుకోండి, ఇక్కడ వెరిఫై ఉంది కదా, వెరిఫై క్లిక్ చేయాలి. దిస్ కోడ్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని వస్తుంది. మనం కరెక్ట్ ఇస్తే, రాంగ్ ఇస్తే రాంగ్ అని చూపిస్తుంది అనమాట. ఇలా ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇంకా కొద్దిగా కిందికి రావాలి. ఇలా కిందికి వస్తే సబ్మిట్ అండ్ కంటిన్యూ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తే వర్క్ అయిపోతుంది అనమాట సింపుల్గా. ఇదిగో 1 టాస్క్ ఈజ్ కంప్లీటెడ్. ఇలా టాస్క్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. 1 టాస్క్ కంప్లీట్ అయిపోయిందంటే మనకి 8 కాయిన్స్ వచ్చినాయి అనమాట. సేమ్ మళ్ళీ ఇంకోటి వచ్చింది, సేమ్ ఇలాంటిదే. ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇది కూడా 1 నుంచి 9 వరకు ఇక్కడ చెప్పాను కదా వాట్ ఈజ్ పొజిషన్ అని చెప్పేసి. 1 నుంచి 9 వరకు క్లిక్ చేయాలి. ఇప్పుడు 8 క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ వాట్ హ్యాస్ ద టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ సంథింగ్ ఏదైనా టైప్ చేయాలన్నమాట. ఇష్టం వచ్చింది ఏదైనా టైప్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు చెప్పాను కదా ఎస్ ఇట్ ఈజ్ ఏ గుడ్ అని, ఇది మాత్రమే తీసుకోవాలి కంపల్సరీ. ఏ టాస్క్ అయినా సరే ఈ 8 టాస్క్కి ఈ 8 కాయిన్స్ ఇలా వస్తుంది కదా, దీనికి మాత్రమే ఎస్ ఇట్ ఈజ్ ఏ గుడ్ తీసుకోవాలి. నెక్స్ట్ కిందికి వచ్చినామంటే ఇక్కడ ఉంది కదా వాట్ ఈజ్ పొజిషన్ అని, వాట్ ఈజ్ ద సెకండ్ వర్డ్ అని, ఇది ఇలా కాపీ చేసుకొని మనం బై మిస్టేక్ రాంగ్ టైప్ చేసినాం అనుకోండి. ఇక్కడ 1 సెకండ్ నేను ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇలా రాంగ్ టైప్ చేసినాం అనుకోండి, ఇది వెరిఫై పెట్టినాం అనుకోండి, తప్పు చూపిస్తుంది. ద కోడ్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే తప్పు కొట్టినామని చూపిస్తుంది అనమాట. కాబట్టి ఈ టాస్క్ కంప్లీట్ కాదు. కాబట్టి ఇది మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇది కొద్దిగా లైన్ సెలెక్ట్ చేసుకొని Ctrl+C+U+F+V అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట. టైప్ హిడెన్ వాల్యూ ఉంది కదా, దీని తర్వాత బ్రాకెట్ ఉంది కదా యోగాని, ఇది మాత్రమే కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై కొడితే దిస్ కోడ్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని వస్తుంది. అప్పుడు ఓకే క్లిక్ చేసి సబ్మిట్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట, రన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది మనకు 2 టాస్క్ ఈజ్ కంప్లీటెడ్. 8 బిట్ కాయిన్స్ అంటే 8 16 టోటల్గా 16 బిట్ కాయిన్స్ వచ్చాయి మీకు. అప్పుడు ఇది క్లోజ్ చేసేసారు. సేమ్ ఇక్కడ 8 ఉంది కదా, ఈ 8 అన్నీ సేమ్ అలాగే ఉంటాయి అనమాట. 1 by 1 మనం ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని టాస్క్లు వస్తే అన్ని చేయాలన్నమాట మనం. ఇక్కడ ఈ పేజ్లో అయిపోయింది కదా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రివ్యూ నెక్స్ట్ ఉంది కదా, ఇక నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇంకా వస్తాయి మనకి. చూడండి ఇంకా వచ్చినాయి ఇక్కడ. 1 by 1 ఫస్ట్ మనం అన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఇలా అన్నీ ఓపెన్ చేసుకున్నాం కదా, సేమ్ ప్రతి ఒక్కటి 8 టాస్క్లు ఉంది కదా, సేమ్ అన్నీ ఇలాగే ఉంటాయి. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చెప్పాను, నేను ఇక్కడ ఏం చెప్పాను 1 నుంచి 9 వరకు చేయమని చెప్పాను. ఇక్కడ టెక్స్ట్ సంథింగ్ ఏదైనా టైప్ చేయమని చెప్పిన. ఇక్కడ వచ్చేసి ఎస్ ఇట్ ఈజ్ ఏ గుడ్ అని ఏమని చెప్పిన. సేమ్ ఇక్కడ లైన్ సెలెక్ట్ చేసుకొని Ctrl+C+U+F+V కొట్టినామంటే ఆన్సర్ వస్తుంది. అది వెరిఫైయింగ్ కొడితే సరిపోతుంది. సేమ్ ఈ 8 టాస్క్ ఉంది కదా, ప్రతి ఒక్కటి ఇలాగే చేయాలి. ఇవన్నీ 8 టాస్క్ ప్రతి ఒక్కటి ఇలాగే చేయాల్సి ఉంటుంది. ఓకే, 8 వీడి వరకే ఓపెన్ చేసినా కదా, ఇప్పుడు 16 ఓపెన్ చేసిన ప్లస్ ఇది కూడా సేమ్ 8 అలాగే ఉంటుంది. అలాగే చేయాలి. అది కూడా ఇందాక చూపించాను కదా అలాగేనే. ప్లస్ ఈ 64 కూడా ఉంది కదా, చూపిస్తాను. ఓకే, ఈ 16 ఉంది కదా, ఇది చూపిస్తాను. సేమ్ ఈ 8 టాస్క్ ఎలా చేసినామో ఈ 64 కూడా అలాగే చేయాలన్నమాట. 64 ఓపెన్ చేసినాం కదా, ఇది దెర్ ఈజ్ నో వర్క్ వచ్చింది కాబట్టి ఇది క్లోజ్ చేసేయాలి. నేను ఇంతకుముందు చూపించాను కదా 8 కాయింది, సేమ్ ఇక్కడ 8 గా ఉంది కదా, ఇక్కడ పొజిషన్ వచ్చేసి వాట్ ఈజ్ అంటే 1 నుంచి 9 వరకు ఏమని చెప్పిన అదొకటి. ప్లస్ టెక్స్ట్ వచ్చేసి సంథింగ్ ఏదైనా టైప్ చేయమని చెప్పిన. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఎస్ ఇట్ ఈస్ ఏ గుడ్ ఏమని చెప్పిన. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొద్దిగా లైన్ సెలెక్ట్ చేసుకొని Ctrl+C+U+F+V టైప్ చేసినామంటే హిడెన్ వాల్యూ తర్వాత వస్తుంది. అది తీసుకొని ఇక్కడ కాపీ చేసి వెరిఫైయింగ్ కొట్టి సబ్మిట్ కొట్టి ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుంది. అలా చేయాలన్నమాట వర్క్ ఇది. ఈ 16 కాయిన్స్ ఎలా చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి సంథింగ్ ఏదైనా ఒకటి టైప్ చేయాలి. సేమ్ ఇప్పుడు 8 కాయిన్ ఎలా వేసినామో అలాగే. ఇప్పుడు 6 క్లిక్ చేసిన 1 నుంచి 9 వరకు అంటే టెక్స్ట్ వచ్చేసి సంథింగ్ ఏదైనా టైప్ చేసిన. ఇక్కడ వచ్చేసి ఎస్ ఇట్ ఈస్ గుడ్ తీసుకున్నా. ఇక్కడ ఉంది కదా ఎస్ ఇట్ ఈస్ గుడ్ అని ఇదే తీసుకున్నా. ఈ పేజ్ చూసి కొద్దిగా సెలెక్ట్ చేసుకున్నా. Ctrl+C+U+F+V అని క్లిక్ చేయగానే ఇక్కడ వస్తుంది. టైప్ హిడెన్ వాల్యూ ఉంది కదా, దీని తర్వాత 9 వచ్చింది కదా బ్రాకెట్లో, ఈ 9 మాత్రమే కాపీ చేసుకోవాలి.
9 కాపీ చేసుకున్నా, ఇక్కడ పేస్ట్ చేసిన. తర్వాత వెరిఫై, ఓకే దిస్ కోడ్ హ్యాస్ బీన్ వెరిఫైడ్, ఓకే అండ్ సబ్మిట్. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసిన. ఓకేనా, ఇలా 1 టాస్క్ కంప్లీటెడ్, అంటే 16 కాయిన్స్ వచ్చినాయి. వర్క్ మొత్తం ఇలానే ఉంటుంది, కాకపోతే టాస్క్ కొన్ని డిఫరెంట్గా వస్తాయి మనకి. అది కూడా చూపిస్తాను ప్రతిసారి. ఇది ఓన్లీ డెమో వీడియో కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను. నెక్స్ట్ 6 క్లిక్ చేసిన, సంథింగ్ ఏదైనా టైప్ చేయాలి. ఎస్ ఇట్ ఈస్ గుడ్ తీసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా లైన్ సెలెక్ట్ చేసుకొని Ctrl+C+U+F+V అని టైప్ చేసిన. ఇక్కడ హిడెన్ వాల్యూ తర్వాత ఉంది కదా, ఇది కాపీ చేసుకున్నా టోకెన్స్ అనేది. ఇక్కడ వచ్చేసి కాపీ చేసిన. నెక్స్ట్ వెరిఫైయింగ్ కొట్టిన. ఓకే దిస్ కోడ్ హ్యాస్ బీన్ వెరిఫైడ్, ఓకే అండ్ సబ్మిట్ అండ్ కంటిన్యూ. సింపుల్, వర్క్ ఈజ్ కంప్లీటెడ్. ఇక్కడ 2 టాస్క్ కంప్లీట్ అయినాయి కదా, 16, 32, అంటే మీకు 32 కాయిన్స్ వచ్చినాయి అనమాట. ఇది వర్క్ టోటల్గా. ఇక్కడ ఉన్నాయి కదా, ఇంకా చూపిస్తాను. డే టైంలో అయితే గింతే వర్క్ వస్తుంది, నైట్ టైంలో అయితే ఇంకా ఎక్కువ వర్క్ వస్తుంది అనమాట. ఇది ఫారెన్ వర్క్ కాబట్టి నైట్ టైం ఎక్కువ వస్తుంది. ఈ 96 కూడా చేయొచ్చు, మొబైల్ ఉంటే కన్నా, మొబైల్ డివైస్ ఉంటే కానీ చేయొచ్చు. ఈ వర్క్ కూడా సేమ్. వర్క్ మొత్తం ఓపెన్ చేసి వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మనం మళ్ళీ ఈ టాస్క్లకు రావాలి. ఇక్కడ వీడియోస్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఈ వీడియోస్ కూడా ఓపెన్ చేయొచ్చు మనం 1 by 1. ఓపెన్ చేసి కూడా వర్క్ వస్తుంది. ఆ వర్క్ కంప్లీట్ చేస్తే మనకి 8 కాయిన్స్ వస్తాయి అనమాట. స్పెషల్ ఆఫర్స్ అని చెప్పేసి టాస్క్లు ఇలా ఉంటాయి. ఇలా వర్క్ చేయడం ద్వారా మనకు కాయిన్స్ వస్తాయి అనమాట. స్పెషల్ ఆఫర్ ఉంది కదా, ఇలా 280, 520, 420 ఉంటుంది. ఇవి కూడా చేయడం ద్వారా కూడా మనకు కాయిన్స్ వస్తాయి. మనకు చేయడానికి వస్తే చేయొచ్చు, లేకపోతే సింపుల్గా టాస్కులు చేసుకోవాలి మనం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం ఎంత వర్క్ చేసాము, ఈ ఓపెన్ చేసి ఇంతకుముందు వర్క్ చేసాము కదా, అది ఎంత చేసినామని తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. 56 కాయిన్స్ చేసినాం అనమాట మనం. ఇలా వచ్చేస్తుంది. ఇలా వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ లాగ్ అవుట్ ఉంది కదా, కంపల్సరీ లాగ్ అవుట్ చేయాలి. ఇది వర్క్ టోటల్గా. ఇలా అయిపోయిన తర్వాత టోటల్ అయిపోయిన తర్వాత ఇగో క్లోజ్ చేసేయాలి. మొత్తం అయిపోయిన తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేసేసి, ఓకే వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా క్లోజ్ చేసేయాలి. ఇక్కడ మనకి ఇంతకుముందు 56 చూపించాను కదా, టోటల్ కాయిన్స్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి 56 టోటల్ వేసేసేయాలి. కంట్రీ ఏ కంట్రీ తీసుకుంటే ఆ కంట్రీ వేయాలి. ఇక్కడ స్టార్టింగ్ టైమింగ్ వేయాలి. సంథింగ్ 12కి స్టార్ట్ చేస్తే 12కి ఇలా వేయాలి టైమింగ్. వేసేసి సేవ్ చేసుకోవాలి ఎక్సెల్ షీట్. తర్వాత మినిమైజ్ చేసుకొని మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ఉంది కదా, ఇది డిస్కనెక్ట్ చేయాలి. డిస్కనెక్ట్ చేసి క్లోజ్ చేసేయాలి. వర్క్ మొత్తం అయిపోయిందంటే క్లోజ్ చేసేసి ఇక్కడ సెట్ ఆఫ్ ఫైల్ ఉంటుంది, ఇది కూడా క్లోజ్ చేసేయాలి. ఎగ్జిట్ కొట్టాలి. ఎగ్జిట్ కొట్టినంటే వర్క్ అయిపోతుంది. టోటల్గా వర్క్ వచ్చేసి ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, వాచ్ ద వీడియో ఫ్రెండ్స్.